హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ చాలా బాగుంటారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కుమార్. ఎప్పుడెప్పుడు అదే చూస్తున్నాం, మన బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్గా లాంచ్ అయింది నేను రాత్రి. ఆ, ఎప్పటిలాగానే మనం నాగమామ హోస్టింగ్ అయితే వాన్ చేశాడు, చితక్కొట్టేశాడు. ఆ, అలాగే దేవర మోహన్ అని మన దేవర పాటకి సాంగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సాంగ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మన హౌస్ని చూపించాడు. హౌస్ అయితే చాలా బాగుంది. ఆ, చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. దానికి ఏమేమో కనెక్షన్ చెప్పారు, పవర్స్ అని అవి ఇవి అని. మన కంటెస్టెంట్ విషయానికి వస్తే ఎప్పుడు చూడని మనుషుల్ని ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నాము. అసలు కొత్త కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు. చాలా మంది చాలా రకాలుగా అన్నారు కానీ వాళ్ళు ఎవరు రావడం లేదు. బరలెక్క అని, మళ్ళా కుమారి ఆంటీ అని, వాళ్ళెవరు మనకి కనబడడం లేదు. సరే, కంటెస్టెంట్ విషయానికి వస్తే ఫస్ట్ కంటెస్టెంట్ ఇదే యష్ని. ఈమె ఎవరో సరిగ్గా తెలియదండి నాకైతే. సెకండ్ కంటెస్టెంట్కి వస్తే నిఖిల్. ఈయన సీరియల్స్ చాలా ఫేమస్ అనమాట. అంటే ఈటీవీలో కిరాక్ బాయ్స్ కిరాక్ సంథింగ్ షోలో కూడా కనబడిచ్చాడు. అది మీకు తెలిసి ఉంటుంది. సమ్ము నాకు షో చూడలేదు కాబట్టి నాకు తెలియదు. ఈయన నవీన్, అభయ్ నవీన్. ఈయన సినిమాలో చాలా క్యారెక్టర్ నటించాడు. లైక్ పెళ్లి చూపులు ఫేమ్ అని ఎక్కువ ఫేమస్ ఈయన. ఈయన ఈమె ప్రేరణ. ఈయన నేషనల్ మన రష్మిక ఫ్రెండ్ అంట, చెడ్డి దోస్త్ అంట, నేషనల్ క్రష్ ఫ్రెండ్ అంట, చూడండి. ఈయన ఆదిత్య రామ్. ఈయన ఓల్డ్ డేస్లో చాలా సినిమాలు తీశాడు. లహరి లహరి సినిమాలో ఒక మెయిన్ లీడ్గా క్యారెక్టర్ చేశాడు. ఆయన బిగ్ బాస్ సీజన్ 8కి కంటెస్టెంట్గా వచ్చారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సోనియా. ఈమె కూడా నాకు సరిగ్గా తెలియదండి, మీకు తెలిసింటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి బేబక్క అంట. ఈమె చాలా నాగమామని చాలా బిస్కెట్లు వేసింది అనమాట. ఈమె కూడా మనకు సరిగ్గా తెలియదండి. సింగర్ అంట. సింగర్ ఐ డోంట్ నో, ఏమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. శేఖర్ భాష. శేఖర్ భాష ఇటీవల సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. లావణ్య అండ్ ఈ సాయితరణ్, సారీ, ఆ హీరో ఆయన పేరు ఏం పేరు గుర్తులేదు సరిగ్గా, సారీ. ఈయన ఈయన నుంచి చాలా కంటెంట్ రావాల్సింది, చాలా ఎంటర్టైన్మెంట్ అనమాట. సరే, నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. కిరాక్ సీత. ఈమె తెలుగుండే ఎవరుంటారు చెప్పండి. బేబీ సినిమాలో ఒక ర్యాంప్ ఆడిచ్చేసింది. ఈమె కూడా మోస్ట్ కంటెస్టెంట్గా తెలుస్తుంది. నాగ్ మణికంఠ. నెక్స్ట్ కంటెస్టెంట్ నాగ్ మణికంఠ. ఈ ఈయన స్టోరీ చూస్తే పాపం, అసలు సీరియల్ ఏంది కార్తీక దీపం. కార్తీక దీపంలో ఉన్న కష్టాలన్నీ లేవు. ఈయన లైఫ్లో అన్ని కష్టాలు ఉన్నాయన్నమాట. ఈయన ఈయన చూస్తా అంటే అంత చాలా కష్టాల్లో పడి ఇది మన లైఫ్ అని చెప్పి బిగ్ బాస్ సీజన్ 8లో స్టార్టింగ్ అడుగు పెట్టారనమాట. మన హీరో, సారీ, డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఈయనకు ప్రాంక్ చేశారు. చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. అదేంటంటే లాస్ట్లో 4 మెంబర్స్ లీడ్ నిల్చుకొని అతను దాంట్లో ఇతను ఉన్నాడు. మోస్ట్ అంటే స్టార్టింగ్ వీక్లోనే బయటికి పంపించాలని చెప్పి ఏదో ప్రాంక్ చేశారు అనిల్ అనిల్ రావుపూడి గారు. అలాగే చాలామంది హౌస్మేట్స్ నాగ్ మణికంఠ అని బయటికి పోవాలా అనే ఓటింగ్ వేశారు. ఆయన చాలా సీరియస్ అయిపోయారు అనమాట. ఆ సీరియస్ అయిపోయినంటే కొంతమందితో కొంచెం వ్యతిరేకత ఇప్పటి నుంచి మొదలైందని అనిపిస్తుంది నాకు. అవన్నీ తెలిసిన అంటే ఒక 6 or 7 ఓట్స్ ఈయనకే పడినాయి బయటికి వెళ్ళాలని చెప్పి. అది ప్రాంక్ అని తెలిసిన వెంటనే ఈయన చాలా కూల్ అయిపోయాడు. సరే, ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ కంటెస్టెంట్ పృథ్వరాజ్. పృథ్వరాజ్ ఈయన కూడా నాకు సరిగ్గా తెలియదు అనమాట. ఈయన కూడా కొంచెం బాగున్నాడు, కంటెంట్ బాగా వస్తుందని అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ కంటెస్టెంట్ చూస్తే విష్ణుప్రియ. మనకు చాలా తెలుసు, అంటే ఐ మీన్ ముందు తెలుసు అంటే జబర్దస్త్లోన స్టార్ మాల్లోన ఎక్కువ కనబడుతుంది షోలో, మీకు చూసింటారు. నెక్స్ట్ కంటెస్టెంట్ నైనిక. ఈమె డీ జోడీలోనో సాయి అండ్ నైనిక జోడీ బాగా ఎక్కువ పేరు కుదిరింది. ఈమె కూడా మనకు తెలుసు. అండ్ అఫ్రీద్ అంట. నెక్స్ట్ కంటెస్టెంట్ అఫ్రీద్. ఈయన కూడా మనకు సరిగ్గా తెలుసు. అంతే అండి, ఇవాటికి బిగ్ బాస్ అప్డేట్ ఇది. నెక్స్ట్ రేపటికి ఇంట్రెస్టింగ్ పాయింట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఆవిడే రచ్చ మొదలైంది హౌస్లో అనమాట. నాగమణికంఠకి సంథింగ్
అంటే ఓటింగ్ తగ్గించి నన్ను బయటికి పంపాలని చూశారని చెప్పి ఆడే గొడవ స్టార్ట్ అయింది. ఇంగా మన కంటెస్టెంట్లతో పాటు గెస్ట్‌లు మన హీరో 'నాని' అండ్ 'సరిపోదే శనివారం' పేరు ఆయన వచ్చారు. మళ్ళా 35 సినిమా టీమ్ వాళ్ళు కూడా వచ్చారు. దగ్గుబాటి రానా, నిత్య మీనన్, నివేదా థామస్ సారీ. దగ్గుబాటి రానా అండ్ నివేదా థామస్. ఇప్పటికి ఈ వీడియో అంతే అండి. నెక్స్ట్ రేపటి బిగ్ బాస్ ఇంతేనండి. డే 1 ఇంతే కొంచెం గ్యాదర్ చేసాము. డే 2 వచ్చేసి ఎలా ఉంటుందో మీకు అప్లోడ్ చేసి రేపు చెప్తాను. అలాగే కొన్ని ఇంట్రెస్ట్ పాయింట్స్ ఉన్నాయి నిన్నటివి. రేషన్ కట్ చేయడం, మరి క్యాప్టెన్సీ లేయడం అవన్నీ ఉన్నాయి. సరే ఉంటాను. బాయ్.